ఈ వ్యక్తి రోడ్డు పైన యాక్సిడెంట్ అయి ఉన్న కారుని చూస్తాడు. అప్పుడే ఇతను అక్కడికి వెళ్లి ఆ కార్ని చూడకుండా రోడ్డుపై ఉన్న మేకుని తీస్తాడు. ఎందుకంటే ఇతనే ఆ మేకుని అక్కడ పెట్టి ఉంటాడు. ఎందుకంటే ఇతను అక్కడే ఒక పంచర్ షాప్ పెట్టుకుని ఉండేవాడు. దాంతో ఇతని వ్యాపారం పెరుగుతుందని ఇలా చేసేవాడు. యాక్చువల్లీ ఇతను కొన్ని రోజుల ముందు చాలా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఊరిలో ఏవో కన్స్ట్రక్షన్ జరగడంతో ఆ సైడ్ బండ్లు రావడం తగ్గిపోతాయి. పెద్ద పెద్ద లారీలు వెళ్లడంతో ఇతనికి ఏమీ వ్యాపారం ఉండేది కాదు. ఆ లారీలు వెళ్లేటప్పుడు వచ్చే దుమ్ము వల్ల వీళ్ళు కనీసం ఫుడ్ కూడా తినలేకపోతుంటారు. దాంతో ఇతను ఇల్లు కట్టే చోట కంప్లైంట్ చేయడానికి వెళ్తే అక్కడ గొడవ అవ్వడంతో ఇంజనీర్ కూతురు కింద పడిపోతుంది. దాంతో ఆ ఇంజనీర్ చాలా కోప్పడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేపిస్తుంది. ఆ తర్వాత పోలీసులు అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఒక రోజు రాత్రి ఇతను తన షాప్ లో ఉన్నప్పుడు ఒక కపుల్ టైర్ పంచర్ చేయించుకుని వచ్చుంటారు. ఆ టైర్ ని బాగు చేస్తే 100 రూపాయలు అడగాలి. కానీ ఇతను 5,000 రూపాయలు అడుగుతాడు. అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ముందర పరువు పోకూడదని చెప్పి ఇతను అడిగినంత అంటే 5,000 ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఈ పంచర్ అతను రోడ్డు పైన కావాలనే మేకుల్ని పెట్టేసేవాడు. దాంతో వెళ్లే కార్లు పంచర్ అయ్యి ఇతని షాప్ కే వచ్చేవి. దాంతో ఇతని వ్యాపారం బాగా పెరిగిపోతుంది. ఒక రోజు ఆ ఇంజనీర్ కారే పంచర్ అయిపోవడంతో ఈమె ఇతని షాప్ కి వస్తుంది. ఇతను ఆమె టైర్లని బాగు చేస్తాడు. ఇతను ఏకంగా ఈమె దగ్గర 8 లక్షల రూపాయలు అడుగుతాడు. దానికి ఆమె, నువ్వు చేసింది 2 టైర్లే కదా, ఇంత డబ్బు ఎందుకు అయ్యింది అని అంటే, నేను టైర్లు మాత్రమే కాదు బేరింగ్లు అలాగే చిన్న చిన్న రిపేర్లు చాలా చేశాను అని అంటాడు. దాంతో ఈమె ఏమీ చేయలేక అతనికి డబ్బులు ఇచ్చేసి వెళ్లేటప్పుడు నీకు అత్యాశ చాలా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఈ ఇంజనీర్ కూతురు మిస్ అయిపోతుంది. పోలీసులు వచ్చి ఆ ఇంజనీర్ తో మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా అని అడుగుతారు. దాంతో ఆమె ఆ పంచర్ అతని పేరు చెప్తుంది. దాంతో అతన్ని పోలీసులు పిలుచుకుని వస్తే ఇతను చేసేదంతా తెలిసిపోయిందేమో అని చెప్పి ఇతను భయపడుతూ వణుకుతూ ఉంటాడు. కానీ అప్పుడే ఇతనికి ఆ ఇంజనీర్ కూతురు మిస్ అయ్యింది, అది తెలుసుకోవడం కోసమే ఇతన్ని పిలిపించారు అని తెలుసుకుని ఇతను రిలాక్స్ అవుతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.